హలో ఎవ్రీవన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కంటిన్యూగా స్క్వేర్ రూట్స్ రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి కదండి, అది కూడా ఇన్ఫైనైట్ వరకు కదా. అలాంటి ప్రాబ్లమ్స్ విత్ ఇన్ సెకండ్స్ లో ఎలా సాల్వ్ చేయాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. సో ఇది టైప్ 1 అమ్మా. ఈ కేసులో చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అండర్ అగైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ, సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్. ఇది ఇన్ఫైనైట్ కేస్, ఓకేనా. సో ఇలా ఉన్నప్పుడు మన ఆన్సర్ సింపుల్ గా ఏంటమ్మా, సాల్వ్ చేయాల్సిన పనే లేదు. మన ఆన్సర్ సింపుల్ గా ఏ. సో ఈ టైప్ లోనే ఇక్కడ మనం 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం చూడండి. ఇక్కడేమో స్క్వేర్ రూట్ ఆఫ్ రిపీటెడ్ స్క్వేర్ రూట్స్ 5 రిపీట్ అయింది. ఇక్కడ రిపీటెడ్ స్క్వేర్ రూట్స్ లో 7 రిపీట్ అయింది, సేమ్ నెంబర్. ఓకే, సో ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఆన్సర్ ఏంటమ్మా, ఏ. సో ఇక్కడ ఏ అంటే ఏంటమ్మా, 5. సో దీని ఆన్సర్ సింపుల్ గా 5. దీని ఆన్సర్ సింపుల్ గా 7. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. గుర్తుపెట్టుకోండి, టైప్ 1 అనే కేసు ఇన్ఫైనైట్ కేస్. ఓకే, సో నెక్స్ట్ టైప్ 2. సో టైప్ 1 కి టైప్ 2 కి డిఫరెన్స్ గమనించండి అమ్మా. ఇక్కడ ఫైనైట్ కేస్ అంటే n టైమ్స్ అన్నమాట. ఎగ్జాంపుల్స్ చూస్తే ఎగ్జాంపుల్ 1 లో ఇక్కడ రూట్ 5 అన్నది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందమ్మా, 1 2 3. ఓకే, సో ఇది ఫైనైట్ కేస్. అలాగే 7 కూడా ఇక్కడ 1 2 3 4 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇది డిఫరెన్స్, ఓకేనా. సో దీనికి మన ఆన్సర్ ఏంటమ్మా, ఇది. బట్ దీనికి ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. నేను ఇంకా సింపుల్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే ఇక్కడ జస్ట్ రూట్స్ కౌంట్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లం లో రూట్స్ కౌంట్ చేయండి. ఎన్ని ఉన్నాయి, 1 2 3 రూట్స్ ఉన్నాయి కదమ్మా. ఓకే, సో 2 పవర్ 3 తీసుకోండి. 3 రూట్స్ కదా, 2 పవర్ 3 తీసుకోండి. 2 పవర్ 3 ఎంత అవుతుందమ్మా, 8. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ పెట్టండి. 2 క్యూబ్ డినామినేటర్ అవుతుంది, న్యూమరేటర్ ఏమవుతుందంటే -1. దీని బిఫోర్ నెంబర్ న్యూమరేటర్ అవుతుంది. సో ఫైనల్ గా మన ఆన్సర్ ఏంటమ్మా, 5 పవర్ 7/8. I think it is clear. We'll see this one. సెకండ్ సమ్ లో చూడండి అమ్మా, 7 అనే వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయింది, 7 1 2 3 4 టైమ్స్ రిపీట్ అయింది. సో ఫస్ట్ ఏం చెప్పాను, 2 to the power of 4 తీసుకోవాలన్నమాట. ఓకే, సో 2 to the power of 4 ఏమవుతుందమ్మా, 16. సో 16 కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందమ్మా, 7. ఇక్కడ ఉన్న 7 ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోండి. 7 to the power ఏమవుతుంది, దాని పవర్ ఏమవుతుందంటే 16, న్యూమరేటర్ -1 అంటే 15. సో 7 పవర్ 15/16 is our answer. I think it is clear. Now we'll see the third type. సో టైప్ 3 కూడా మనకి ఇన్ఫైనైట్ కేసేనమ్మా. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ టైప్ సెకండ్ టైప్ లో మనం ప్రొడక్ట్ చూసాం, ఇక్కడ మాత్రం యాడ్ అవుతున్నాయి, అదర్వైజ్ సబ్ట్రాక్ట్ అవుతున్నాయి. ఈ కేసులో మనకి అన్ని ప్లస్ సైన్స్ ఉన్నాయి కదమ్మా. సో అప్పుడు మన ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4a + 1 + 1/2. అదే మనకి కంటిన్యూ మైనస్ సైన్ ఉన్నాయనుకోండి, మనకి ఇక్కడ మన ఫార్ములా మైనస్ అవుతుంది అనమాట. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4a + 1 - 1/2. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏ సైన్ ఉందమ్మా, ఆల్ ప్లస్ సైన్ ఉన్నాయి. సో ఇక్కడ మన ఫార్ములా ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 4a + 1, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +1/2. ఓకే, సో మనకి ఇక్కడ ఏ అంటే ఎంతమ్మా, 11. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 × 11 + 1 + 1/2. ఓకే, సో అదేమవుతుందమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 11 44 + 1 అంటే 45 + 1/2. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఫర్ సపోజ్ ఇదే ప్రాబ్లం మనకి మైనస్ సైన్తో ఉందనుకోండి, ఇక్కడ అన్ని కూడా మనకి మైనస్ సైన్సే ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇదే ప్రాబ్లం కి ఆన్సర్ ఎలా చేంజ్ అయిపోతుందమ్మా, సేమ్ ఇదే ఫార్ములా, కాకపోతే ఫార్ములా చేంజ్ ఏమవుతుందమ్మా, ఫార్ములా చేంజ్ ఏంటి అంటే ఇక్కడ +1 కాస్త -1 అవుతుంది అంతే. ఓకేనా, ఇక్కడ మనం తీసుకున్న +1 ని -1 కింద తీసుకోవాలి. ఓకే, సో -1. సో దిస్ విల్ బి అవర్ ఆన్సర్. సో అన్ని మైనస్ ఉన్నప్పుడు మన ఆన్సర్ ఇదన్నమాట. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ వన్ మోర్. సో లెట్ us సాల్వ్ దిస్ సమ్. ఈ కేసులో మన ఫార్ములా ఏంటమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ 4a + 1 + 1/2. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 × a అంటే ఇక్కడ 13 అమ్మా, 13 + 1 + 1/2. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 53.
52 plus 1 is 53 plus 1/2. Okay. So this is our answer. So ఈ ఆన్సర్ ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ బి. సో ఆప్షన్ బి విల్ బి అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ వన్. సో ఈ కేసులో మనకి అన్ని మైనస్ ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ కూడా మైనస్ లోనే ఉంటుంది అనమాట. ఓకే. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 53 minus 1/2 is our answer. I think it is clear. We'll see the next type. సో ఈ ప్రాబ్లమ్ చూడండి అమ్మా. టైప్ 3 కి టైప్ 4 కి డిఫరెన్స్ ఏంటి? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టైప్ 3 లో అయితే అన్ని పాజిటివ్ సైన్ ఉన్నాయి, లేదు అన్ని నెగిటివ్ సైన్ ఉన్నాయి కదా. బట్ ఇక్కడ మాత్రం ఆల్టర్నేట్ సైన్స్ ఉన్నాయి. ఓకే. ఆల్టర్నేట్ సైన్ ఉన్నాయి అంటే ఏంటమ్మా? ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ సో ఆన్. ఓకే. అదర్వైజ్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ సో ఆన్. ఓకే. ఇలా ఉన్నాయన్నమాట. అబ్జర్వ్ చేశారా చేంజ్? ఓకే. సో చూడండి ఈ కేసులో మనకి ప్లస్ ఫస్ట్ వచ్చింది, ప్లస్ మైనస్ సో ఆన్ అనమాట. సెకండ్ కేసులో చూసారా మైనస్ ఫస్ట్ వచ్చింది. ఓకే. మైనస్ ప్లస్ సో ఆన్. అక్కడ ఎలా అయితే మనకి అన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు మనకి ప్లస్ సైన్ వచ్చిందో ఇక్కడ కూడా ఫస్ట్ ప్లస్ వచ్చినప్పుడు మనకి ప్లస్ వస్తుంది. ఓకే. అదే ఫస్ట్ మనకి మైనస్ తో స్టార్ట్ అయినట్టయితే ఆల్టర్నేట్ సైన్ అన్నది మైనస్ తో స్టార్ట్ అయినట్టయితే మనకి ఇక్కడ మైనస్ వస్తుంది అనమాట. ఓకే. ఈ కేసులో మనకి ఇక్కడ 7 రిపీట్ అయింది కదా. సో మన ఫార్ములా ఏంటమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ అన్ని పాజిటివ్స్ అన్ని నెగిటివ్స్ ఉన్నాయనుకోండి 4a + 1 వస్తుంది. బట్ ఇక్కడ ఆల్టర్నేట్ సైన్స్ కాబట్టి మనకి ఏమొస్తుందంటే 4a - 3 వస్తుంది. గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 4a - 3 కి ఇప్పుడు -1 వస్తుందా +1 వస్తుందా ఎలా తెలుస్తుంది? ఇక్కడ మీకు ఆల్టర్నేట్ సైన్ లో ఫస్ట్ ఏ సైన్ ఉంది? ప్లస్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి +1 వస్తుంది అనమాట. +1/2. సో దట్ ఈస్ ఈక్వల్స్ ఏమవుతుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 into 7. ఓకే. 4 into 7 - 3 plus 1/2. So that is equals to square root of 25 plus 1/2. సో దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయొచ్చు కదమ్మా. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే ఎంత మనకి? 5. సో 5 plus 1/2. So that is equals to 6/2 which is equals to 3. So 3 will be our answer. I think it is clear. We'll see one more. సో ఈ ప్రాబ్లం చూద్దాం అప్పుడు. సో ఈ కేసులో మనకి ఫార్ములా ఏంటి? ఇక్కడ ఆల్టర్నేట్ సైన్లు ఉన్నాయి కాబట్టి మన ఫార్ములా ఏంటమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 4a - 3. ఓకే. -3/2. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఏ సైన్ వచ్చింది? ఆల్టర్నేట్ సైన్ లో ఫస్ట్ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ -1 వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 4 into a అంటే 4 into ఇక్కడ ఏముందమ్మా? 11. ఓకే. -3 - 1/2. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 44. ఓకే. 44 - 3 - 1/2. 44 - 3 ఏమవుతుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 41 minus square root of 41 minus 1/2. Okay. So this will be our final answer. So option C is our answer. I think it is clear. Now we'll see the next type. So this is the last type, type 5. ఇది జాగ్రత్తగా చూడండమ్మా. ఒకే నంబరు రిపీటెడ్ గా వచ్చింది, అలాగే అన్ని ప్లస్ సైన్లు వచ్చాయి. ఒకే నంబరు రిపీటెడ్ గా వచ్చింది, ఇక్కడ అన్ని మైనస్ సైన్లు వచ్చాయి. అంటే ఇక్కడ యాక్చువల్ గా మనకి ఫార్ములా గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ 4a + 1 + 1/2 గానీ లేదంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4a + 1 - 1/2 గానీ రావాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి ఇక్కడ ఫార్ములా అనేది అప్లై అవ్వాలి. ఓకేనా? బట్ ఈ కేసులో ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా సింపుల్ గా వచ్చే ట్రిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ కేసులో 12 అనే నెంబర్ ఏదైతే ఉందో దానికి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయగలం కదా. సో ఫ్యాక్టర్స్ మనకి ఇక్కడ కనుక 12 ఫ్యాక్టర్స్ ఫర్ సపోజ్ మనం 3 into 4 అని తీసుకున్నాం అనుకోండి. 3 4s are 12 కదా. సో ఈ ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలంటే విత్ ఏ కండిషన్ దట్ డిఫరెన్స్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ షుడ్ బి 1. ఈ కేసులో తీసుకున్న ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ మనకి 1 వచ్చింది అనుకోండి. సో వచ్చింది కాబట్టి సింపుల్ గా మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఎయిదర్ 3 or 4. ఓకే. సింపుల్ గా 3 గానీ 4 గానీ అవుతుంది. 3 or 4 అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి అన్ని పాజిటివ్ సైన్స్ ఉన్నాయి అనుకోండి.
మనకి గ్రేటర్ వాల్యూ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ గ్రేటర్ వాల్యూ ఏంటి 4. సో దీని ఆన్సర్ 4 అన్నమాట. సో సింపుల్ కదా. ఇప్పుడు ఇదే ప్రాబ్లము ఈ కేసులో అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి ఈ కేసులో మనకు వచ్చే ఆన్సర్ ఏంటమ్మా స్మాలర్ నెంబర్. సో ఇక్కడ మన ఆన్సర్ 3 అన్నమాట. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ వన్ మోర్ లాస్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దామమ్మా. ఇక్కడ 30 అనే నెంబర్ ఉంది కదా. సో 30కి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, కానీ ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా పక్క పక్కన కాన్సిక్యూటివ్ నెంబర్స్ అయి ఉండాలి. అప్పుడే కదా డిఫరెన్స్ 1 అవుతుంది. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకోవాలి ఇక్కడ. సో అది మనకు తెలిసి 5 into 6 అంతే కదా. 5 6 30. ఓకే, సో ఫ్యాక్టర్స్ అన్న ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనకి 5 or 6 ఆన్సర్ అన్నది ఎలా తెలుస్తుందమ్మా, ఇక్కడ అన్ని పాజిటివ్ సైన్లు ఉన్నాయి కాబట్టి గ్రేటర్ వాల్యూ అంటే ఇక్కడ గ్రేటర్ వాల్యూ ఏంటమ్మా 6. సో 6 విల్ బి అవర్ ఆన్సర్. 6 అనే ఆన్సర్ ఎక్కడ ఉందమ్మా ఆప్షన్ బి లో ఉంది. సో ద ఆన్సర్ ఈజ్ సింప్లీ ఆప్షన్ బి. ఇక్కడ మీరు ఫార్ములా కూడా అప్లై చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా. వన్ మోర్. సో ఇక్కడ మనకున్న నెంబర్ ఏంటమ్మా 90. ఇప్పుడు 90 ఫ్యాక్టర్స్ ఎలా తీసుకోవాలి, ఎలా అంటే 9 into 10. 9 10 కాన్సిక్యూటివ్ నెంబర్స్, డిఫరెన్స్ 1 కదా. సో ఇక్కడ కంటిన్యూగా ఉన్న సైన్ ఏంటమ్మా రిపీటెడ్ గా ఉన్న సైన్ మనకి ఇక్కడ మైనస్ సైన్ రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన ఫ్యాక్టర్స్ లో చిన్న నెంబర్ తీసుకోవాలి. సో అదే నెంబర్ అమ్మా 9. 9 అనే ఆన్సర్ ఏ ఆప్షన్ లో ఉందమ్మా ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ విల్ బి అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో వీడియో చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.